this is Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State Intermediate Second Year 2A chapter number 1 complex numbers exercise 1C lo second Roman lo fourth problem nana. See, if Z1, Z2 are two non-zero complex numbers అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ Z1 Z2 అనేవి రెండు కూడా నాన్ జీరో కాంప్లెక్స్ నెంబర్స్ అంట. సాటిస్ఫైయింగ్ మోడ్లెస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 ఈజ్ ఈక్వల్ టు మోడ్లెస్ Z1 ప్లస్ మోడ్లెస్ Z2. అయితే ఏం ప్రూవ్ చేయమంటున్నారు? ఆర్క్ Z1 మైనస్ ఆర్క్ Z2 ఈక్వల్ టు 0 అని ప్రూవ్ చేయండి అంటున్నారు. నాన్ జీరో కాంప్లెక్స్ నెంబర్స్ అంటే నేను ఇలా తీసుకుంటున్నాను PQO ఇది Z1 అని, ఈ పాయింట్ని Z2 అని తీసుకుంటున్నా. నాన్ జీరో కాంప్లెక్స్ నెంబర్ ఇలా ఉందని నేను అనుకుంటున్నాను. లెట్ మనకి Z1 అంటే ఏదో తెలియదు కదా. లెట్ Z1 ఈక్వల్ టు X1 ప్లస్ I ఇంటూ Y1 అండ్ Z2 ఈక్వల్ టు X2 ప్లస్ I ఇంటూ Y2. ఫస్ట్ మనము Z1 ప్లస్ Z2 మోడ్లెస్లలో ఉన్నదాన్ని ఫైండ్ అవుట్ చేసుకుందాం. లేదు మేడం డైరెక్ట్గా చేసేసేయండి అన్నా కూడా డైరెక్ట్గా చేయొచ్చుమా. కొంతమంది పిల్లలకి డైరెక్ట్ చేస్తే అర్థం కాదు కదా, అందుకనేసి సింప్లిఫికేషన్ ఎక్కువగానే చేస్తున్నాను. X1 ప్లస్ I ఇంటూ Y1, Z2 మీన్స్ X2 ప్లస్ I ఇంటూ Y2. X1 ప్లస్ X2 అనేటివి రియల్ పార్ట్స్, ఇమాజినరీ పార్ట్ని తీసుకుంటే Y1 ప్లస్ Y2. ఇది Z1 ప్లస్ Z2. ఓకే, దీనికి మోడ్యులస్ అప్లై చేస్తే మోడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ X1 ప్లస్ X2. ఇది రియల్ నెంబర్ కదా, I ఇంటూ Y1 ప్లస్ Y2. ఓకే, ఎస్. మోడ్యులస్ అన్నప్పుడు ఏమవుతుందమ్మా, దీనికి రూట్ ఇవ్వాలి కదా మనము. రూట్ ఓవర్ రియల్ నెంబర్ హోల్ స్క్వేర్ ప్లస్ ఇమాజినరీ పార్ట్ని హోల్ స్క్వేర్ చేయాలి. ఓకే, ఎస్. యాక్చువల్గా మోడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 వాల్యూ ఇది. వాళ్ళు ఏమి ఇచ్చారు? గివెన్ మోడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 ఈక్వల్ టు మోడ్యులస్ Z1 ప్లస్ మోడ్యులస్ Z2 అని ఇచ్చారు. మోడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 మీన్స్ నెక్స్ట్ మోడ్యులస్ ఆఫ్ Z1 ప్లస్ Z2 మీన్స్ రూట్ ఓవర్ X1 ప్లస్ X2 హోల్ స్క్వేర్ ప్లస్ Y1 ప్లస్ Y2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ Z1 రూట్ ఓవర్ X1 స్క్వేర్ ప్లస్ Y1 స్క్వేర్ ప్లస్ మోడ్యులస్ ఆఫ్ Z2 మీన్స్ X2 స్క్వేర్ ప్లస్ Y2 స్క్వేర్. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తానమ్మా. రూట్ ఓవర్ X1 ప్లస్ X2 స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ Y1 ప్లస్ Y2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఓవర్ X1 స్క్వేర్ ప్లస్ Y1 స్క్వేర్ ప్లస్ రూట్ ఓవర్ X2 స్క్వేర్ ప్లస్ Y2 స్క్వేర్ హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఎక్స్పాండ్ చేస్తే దీన్ని A ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా చేస్తేమా A స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB. నెక్స్ట్ A ప్లస్ బి హోల్ స్క్వేర్ A స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2AB ఈక్వల్ టు A ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా A స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ AB. రూట్స్ ఉన్నాయి కాబట్టి X1 స్క్వేర్ ప్లస్ Y1 స్క్వేర్ ఇంటూ X2 స్క్వేర్ ప్లస్ Y2 స్క్వేర్. స్క్వేర్ రూట్స్ క్యాన్సిల్. X1 స్క్వేర్ ప్లస్ X2 స్క్వేర్ ప్లస్ 2X1 X2 ప్లస్ Y1 స్క్వేర్ ప్లస్ Y2 స్క్వేర్ ప్లస్ 2Y1 Y2 ఈక్వల్ టు X1 స్క్వేర్ ప్లస్ Y1 స్క్వేర్ ప్లస్ X2 స్క్వేర్ ప్లస్ Y2 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రూట్ ఓవర్ X1 స్క్వేర్ ప్లస్ Y1 స్క్వేర్ ఇంటూ
x2 square plus y2 square, x1 square x2 square y1 square y2 square క్యాన్సిల్. రెండింటిలో నుంచి 2ని కామన్ చేస్తేనన్నా 2 into x1 into x2 plus y1 into y2 equal to 2 into root over x1 square plus y1 square into x2 square plus y2 square. 2 also cancel. x1 x2 plus y1 y2 equal to root over x1 square plus y1 square into x2 square plus y2 square. Again squaring on both sides చేస్తాను. ఓకే, x1 x2 plus y1 y2 whole square equal to, ఎందుకంటే ఇక్కడ రూట్ ఉంది కాబట్టి క్యాన్సిల్ అవ్వాలి, x1 plus x1 square plus y1 square into x2 square plus y2 square whole square. Square root cancel, a plus b whole square formula, a square plus b square కరెక్ట్ అన్న ప్లస్ 2ab ఈక్వల్ టు, దీన్ని కూడా లోపల మల్టిప్లై చేద్దాం, x1 స్క్వేర్ x2 స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ y2 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ x2 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ y2 స్క్వేర్, y1 స్క్వేర్ y2 స్క్వేర్ y1 స్క్వేర్ y2 స్క్వేర్, x1 స్క్వేర్ x2 స్క్వేర్ x1 స్క్వేర్ x2 స్క్వేర్ క్యాన్సిల్. ఇంకేం మిగిలింది నాన్న ఇక్కడ 2 into x1 x2 into y1 y2 మిగిలింది. ఓకే, ఈక్వల్ టు x1 స్క్వేర్ y2 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ y2, ఫస్ట్ x ఆర్డర్ రాసానన్నా, y2 స్క్వేర్. దీన్ని రైట్ సైడ్ పంపించేసి ఇక్కడ 0 అయిపోతుందా, x1 స్క్వేర్ y2 స్క్వేర్ ప్లస్ x2 స్క్వేర్ x1 స్క్వేర్ y2 స్క్వేర్, ఇక్కడ y1 కదా 1, ఇది y1 స్క్వేర్, ఇది రైట్ సైడ్ వస్తే 2 into x1 x2 y1 y2. ఓకే, ఎస్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab లాగా ఉందా. ఓకే, సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 రాయచ్చు కదా నాన్న. ఈ స్క్వేర్ 0కి ఇచ్చేసి ఏమవుతుంది, x1 y2 మైనస్ x2 y1 ఈక్వల్ టు 0, x1 y2 ఈక్వల్ టు x2 y1. ఓకేనా, అర్థమవుతుందా. y2 కదా నాన్న, 2లు ఉండేవి ఒక చోట 1లు ఉండేవి ఒక చోట రాసుకుందాం, y2 బై x2 y1 బై x1. ఓకే, బోత్ సైడ్ tan ఇన్వర్స్ని అప్లై చేస్తే tan ఇన్వర్స్ ఆఫ్ y2 బై x2 ఈక్వల్ టు tan ఇన్వర్స్ ఆఫ్ y1 బై x1. ఇది ఆర్గ్ z2 కదా నాన్న ఇది. ఓకే, ఆర్గ్ z2 ఈక్వల్ టు ఆర్గ్ z1. దీన్ని లెఫ్ట్ సైడ్ లేదా దీన్నైనా రైట్ సైడ్ పంపిస్తే మనకి ఆర్డర్ ప్రకారము z1 ఫస్ట్ ఉండాలి, z2 సెకండ్ కాబట్టి దీన్నే మనం రైట్ సైడ్ పంపించేస్తాం. అంటే ఓవరాల్గా ఎలా కనిపిస్తుంది, ఆర్గ్ z1 మైనస్ ఆర్గ్ z2 ఈక్వల్ టు 0లా కనిపిస్తుందమ్మా. ఇదే కదా వాళ్ళు ప్రూవ్ చేయమనేది, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 4లో ఫస్ట్ సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ సొల్యూషన్ చూద్దాం. సి బేటా, ఇఫ్ z ఇచ్చారు x ప్లస్ iy అని అండ్ ఏ పాయింట్ p represents z in the organ plane and modulus of z minus a by z plus a equal to 1 అయితే రియల్ పార్ట్ ఆఫ్ a is not equal to 0 అంటున్నారు. అయితే లోకస్ ఆఫ్ pని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. సో వాళ్ళు ఏమి ఇచ్చారన్నా, z గివెన్ z ఈక్వల్ టు x ప్లస్ iy అని ఇచ్చారు.
నేను ఏం చేస్తానంటే లెట్ ఏ అనేది ఇచ్చారు కదా, ఏని ఏం తీసుకుంటున్నానంటే ఆల్ఫా ప్లస్ ఐ ఇంటూ బీటా లాగా తీసుకుంటాను. ఓకే, నెక్స్ట్ జెడ్ మైనస్ ఏ బై జెడ్ ప్లస్ ఏని తీసుకుంటాను. లేదులేండి మేడం మోడ్యులస్లో డైరెక్ట్గా తీసేసుకోండి అంటే గివెన్ మోడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ ఏ బై జెడ్ ప్లస్ ఏ ఈక్వల్ టు 1 అలాగైనా తీసుకోవచ్చు. ఓకే, మోడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ ఏ బై మోడ్యులస్ ఆఫ్ జెడ్ ప్లస్ ఏ రైట్ కదన్నా ఈక్వల్ టు 1. క్రాస్ చేసుకుంటే మోడ్యులస్ ఆఫ్ జెడ్ మైనస్ ఏ ఈక్వల్ టు మోడ్యులస్ ఆఫ్ జెడ్ ప్లస్ ఏ. జెడ్ మీన్స్ ఎక్స్ ప్లస్ ఐ వై మైనస్ ఏ మీన్స్ ఆల్ఫా ప్లస్ ఐ ఇంటూ బీటా. జెడ్ మీన్స్ ఎక్స్ ప్లస్ ఐ వై ప్లస్ ఆల్ఫా ప్లస్ ఐ ఇంటూ బీటా. ఎక్స్ ప్లస్ ఐ వై మైనస్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఆల్ఫా మైనస్ ఐ ఇంటూ బీటా. ఎక్స్ ప్లస్ ఐ వై ప్లస్ ఆల్ఫా ప్లస్ ఐ ఇంటూ బీటా. ఎక్స్ మైనస్ ఆల్ఫా ఐని కామన్ చేస్తే వై మైనస్ బీటా. ఎక్స్ ప్లస్ ఆల్ఫా ప్లస్ ఐని కామన్ చేస్తే వై ప్లస్ బీటా. ఇది రియల్ పార్ట్, ఇది ఇమాజినరీ పార్ట్ అవుతుంది. మోడ్యులస్ ఉంది కాబట్టి ఏం చేస్తాము, రూట్ ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్. సేమ్ హియర్ ఆల్సో ఎక్స్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ బీటా హోల్ స్క్వేర్. ఓకే, క్వశ్చన్ రాంగ్ ఉంది నాన్న. డినామినేటర్లో దీనికి కాంజుగేట్ ఉండాలి. అప్పుడు కాంజుగేట్ అంటే ఏ కాంజుగేట్ ఆఫ్ ఏ అంటే ఏమవుతుంది, ఆల్ఫా మైనస్ ఐ బీటా అవుతుంది. ఓకే, సో ఇక్కడ కాంజుగేట్స్ అప్పుడు ఇక్కడ మైనస్ అవుతుంది, సో ఇక్కడ మైనస్ వస్తుంది. క్వశ్చన్ రాంగ్ ఉంది నాన్న. ఓకే, ఎస్ రూట్ ఉంది కాబట్టి రూట్ వెళ్ళిపోవాలంటే ఏం చేస్తాం మనము, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. రూట్ ఓవర్ ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఓవర్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ స్క్వేర్ రూట్ క్యాన్సల్. ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ బీటా హోల్ స్క్వేర్. ఇవి రెండు కూడా క్యాన్సిల్ కదా నాన్న. ఇంకేం మిగిలింది, ఎక్స్ మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఆల్ఫా హోల్ స్క్వేర్. దీనన్నా ఈ సైడ్ తీసుకోండి, దీనన్నా ఈ సైడ్ తీసుకోండి యాజ్ ఐ విష్, లేదా ఎక్స్పాండ్ చేసినా కూడా నో ప్రాబ్లం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఆల్ఫా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఆల్ఫా రెండు క్యాన్సిల్. దీన్ని లెఫ్ట్ సైడ్ పంపించేసి మొత్తానికి ఏమవుతుంది, 4x ఆల్ఫా ఈక్వల్ టు 0. గివెన్ వాళ్ళు ఏమి ఇచ్చారు నాన్న, రియల్ పార్ట్ ఆఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అన్నారు. ఓకే, అంటే మనకి ఆల్ఫా ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అయిపోతుంది, అంతే కదా. సో దీన్ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పచ్చు, 4x ఆల్ఫా ఈక్వల్ టు 0 అయినప్పుడు ఇది 0 కానప్పుడు ఖచ్చితంగా 4x అనేది 0 అవుతుంది. 4x ఈజ్ 0 మీన్స్ 4ని మనం రైట్ సైడ్ పంపించేస్తే అది కూడా 0 అయిపోతుంది. అంటే x వాల్యూ ఏమవుతుంది అప్పటికి, x ఈక్వల్ టు 0 అవుతుంది. లోకస్ ఆఫ్ P ఈజ్ x ఈక్వల్ టు 0, దట్ ఈజ్ అప్పుడు y యాక్సిస్ మీద ఉంటుంది అని దాని మీనింగ్. ఓకే, సో ఇది మా ఓవరాల్గా క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ ఎక్సర్సైజ్ కన్నా ముందు ఏదైతే ఇంట్రడక్షన్ ఉందో దాన్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.